ఈ శిక్షని అనుభవించాల్సిందే అన్నారావిడ. చచ్చా, అలా అనుకోకండి. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు. మీ కూతురు భవిష్యత్తు గురించి భయపడి తీసుకువచ్చేశారు. ఇందులో నేరం ఏముందని అన్నారు. పిల్లలు ప్రేమించుకున్నారని తెలిసి ఆశీర్వదించకపోగా ద్వేషంతో వాళ్ళని విడదీశాను. ఒకరికి ఒకరిని కాకుండా చేసేశాను. ఇప్పటికి కూడా నా కూతురు నన్ను క్షమించలేదు. తన ముఖంలో నవ్వు చూసి 4 ఏళ్ళు అయ్యిందండి. అక్కడ మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఆ రోజు ఎంత పెద్ద పొరపాటు చేశాను అతి తొందరలో నాకు తెలిసింది. కానీ అప్పటికే అంతా చేదాటిపోయింది. ఇన్నాళ్ళకి ఈ అభాగ్యురాలిని కలవాలి అనిపించిందా అండి? నాదే తప్పు. మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేశాను. మీ కొడుకు చేసిన సహాయం, మీరు ఇచ్చిన నీడ అన్నిటినీ మర్చిపోయి కృతజ్ఞత కూడా లేకుండా వచ్చేశాను. నాకు ఇలా కావాల్సిందే. ఈ శాస్తి జరగాల్సిందే. నా పిల్లలు సంతోషంగా కూడా లేరు నేను చేసిన పనికి. ఆవిడ అంటుంటే మీరు అలా అనకండి. ఇన్నాళ్ళు మీరు నేను పడిన బాధకి ఆ దేవుడు ఎంత పెద్ద బహుమతి ఇచ్చాడో తెలుసా? యమునా గారు అంటుంటే ఆశ్చర్యంగా అయోమయంగా చూశారు. ఇందిరా గారు ఏమంటున్నారు మీరు అంటూ. అది నేను చెప్తే తెలిసేది కాదు. మీ కళ్ళతో మీరు చూడాలి అని అది కల్పనని పిలవమ్మ, పాపని ఇలా తీసుకురమ్మను అని గదిలో నుంచే చెప్పారు. ధనుష్ కల్పనని పిలవడంతో కల్పన పాపని లోపలికి తీసుకెళ్ళింది. కొత్తగా కనబడుతున్న ఆద్యాన్ని చూసిన ఇందిరా గారు కళ్ళలో తెలియని ఆనందం. పాప ఎంత ముద్దుగా ఉంది. పాల బుగ్గలతో నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళతో చందమామలా ఉంది. ఎవరు అన్నట్టు అయోమయంగా చూస్తున్న ఇందిరా గారిని చూసి ఆద్య ఇలారా అని పిలిచారు. దగ్గరికి వచ్చిన ఆద్యాని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ఈ పాప నా మనవరాలు అని యమునా గారు చెప్తుంటే బాధగా, అంటే ఆదిత్యకి పెళ్ళి అయిపోయిందా? ఈ విషయం యశీకి తెలిస్తే ఏమవుతుందో అన్న కంగారు అప్పుడే ఆమెకు మొదలైంది. పెళ్ళయింది. నా కోడలు బంగారం, నా మనవరాలు, నా ఇంటి యువరాణి అని ఆద్య బుగ్గ మీద ముద్దు పెట్టి గ్రానీకి హాయ్ చెప్పు ఆద్య అంది. హాయ్ గ్రానీ, హౌ ఆర్ యు అని అడిగింది ఆద్య. పాప ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ బాగున్నాను తల్లి అంది. బాగున్నాను అని బెడ్ మీద ఎందుకు పడుకున్నారు అని అడుగుతుంటే నేను చేసిన పాపానికి ఫలితం అమ్మ ఇది అంటుంటే అయోమయంగా చూసింది. పాప బుజ్జి ముఖం చూస్తూ పాపకు దిష్టి తీయండి, నా దిష్టి తగిలేలా ఉంది అన్నారు ఇందిరా గారు. ఆవిడకి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఆదిత్యాన్ని పిలిచింది. ఆదిత్య వచ్చాడు. అతన్ని చూస్తూనే వలవల ఏడ్చిన ఇందిరా గారు నన్ను క్షమించు బాబు అన్నారు. అతను ఏమీ అడగకముందే ఆమె క్షమాపణ కోరడం అతను ఊహించలేదు. ఆదిత్య చేత్తో ఆద్య చెయ్యి కలుపుతూ మా కోడలు ఎవరో తెలుసా ఇందిరా గారు అని అన్నారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అన్నారు నిస్తేజంగా. తన బిడ్డకి ఆ అదృష్టం దొరకలేదని బాధతో నవ్విన యమునా గారు అమ్మాయి పేరు యశిక, నా కొడుకు భార్య, నా కోడలు, నా మనవరాలు. ఇందిరా గారి కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ముఖంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడింది. ఏంటి ఏమంటున్నారు మీరు అని. నా కొడుకు పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, మీ అమ్మాయినే. వాళ్ళిద్దరికి పుట్టిన పాపే ఈ ఆద్య. అంతేకాదు ఆ దేవుడు ఎంత దయామయుడు అంటే రెట్టింపు సంతోషంతో కవల పిల్లల్ని ఇచ్చాడు. పాపతో పాటు మరో బాబు కూడా ఉన్నాడు. తను నా కోడలు దగ్గర ఉన్నాడు అంటుంటే నమ్మలేకపోయారు ఇందిరా గారు. యమునా గారు మీరు ఏమంటున్నారు నాకేమీ అర్థం కావడం లేదండి అన్నారు. అమ్మా నువ్వు ఇంకా చెప్పలేదా అడిగాడు ఆదిత్య విసుగ్గా. కన్నా ఆవిడ పరిస్థితి చూసి కూడా ఎలా కోప్పడుతున్నావు అన్నారు. ఆ రోజు నేను చెప్పాను ఎంతో భద్రంగా చూసుకుంటానని, కానీ ఈవిడ నా యశీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు అలా చెయ్యకుండా ఉంటే ఈ 4 ఏళ్ళు మరోలా ఉండేది. అది పిల్లలతో ఒంటరిగా అన్ని బాధలు పడేది కాదు. నన్ను దూరం చేసుకుని నువ్వు ఆరోగ్యం చెడగొట్టుకునే దానివి కాదు. వీటన్నిటికీ కారణం ఎవరు అమ్మా అన్నాడు ఆది. అతని గొంతులో గాంభీర్యానికి ఆద్య బిక్క మొహం వేసుకుని చూస్తుంటే సారీ బేబీ అని ఆద్యాని గుండెల్లో పొదువుకుంటూ తల మీద ముద్దు పెడుతుంటే బాబు ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను. మీరు ఇలా కోపం తెచ్చుకొని నన్ను ఇంకా చంపకండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. నాకు కాళ్ళు చేతులు పనిచేయవు, లేకపోతే చేసిన తప్పుకు మిమ్మల్ని క్షమాపణ అడిగేదాన్ని అని అంటుంటే దయచేసి మీరు అలా అనకండి ఇందిరా గారు, పెద్దవారు ఆశీర్వదించాలి అని అన్నారు. యమునా గారిని ఆపుతూ ఆ రోజు నేను ఏమన్నానో మీరు సరిగా వినలేదు ఇందిరా గారు. భగవంతుడు కూడా విడదీయలేని బంధం నాకు యశీకి మధ్య ఉందని చెప్పాను. ఆ రోజు మా మధ్య జరిగింది మరో మనిషికి తెలియకూడదు, తెలియాల్సిన అవసరం లేదని ఆ విషయం ఎవరికి చెప్పలేదు. కానీ మీరు తనని తీసుకెళ్లి మా మధ్య బంధాన్ని దూరం చేశారు. మా ప్రేమకు ప్రతిరూపమే పాపా బాబు. ఈ నిజం మీకు తెలిస్తే నేను యశీని మోసం చేశానని, తనను వదిలేశానని, నన్ను తప్పుగా అనుకుంటారని ఆ పిచ్చిది పిల్లలిద్దరితో 4 సంవత్సరాలు నరకయాతన పడింది. మాకు పుట్టిన బాబుకి ఆటిజం అటాక్ అయ్యింది.
ఒక పక్క బాబుని ఇంకో పక్క పాపని, మధ్యలో మమ్మల్ని చూసుకోలేక అస్థిపంజరంలో తయారయ్యింది. ఇంత డబ్బు, దర్పం, అధికారం అన్నీ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలుగా నా పిల్లలు పెరిగారు. నా భార్య పడరాని కష్టాలను పడ్డది. వీటన్నిటికీ మూల కారణం మీరే. చాలా సీరియస్గా చూసి శివ అంటూ పిలిచాడు. ఆదిత్య అరుపుతో పరిగెత్తినట్టే వచ్చాడు శివ అన్నా అంటూ. మీ ఆయన చావుకి పరోక్షంగా కారణం నేను అయ్యుండొచ్చు, కానీ ప్రత్యక్షంగా నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. కానీ శివ అమ్మా నాన్నల చావుకి మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం మేము. మా మీద పగతో నా తండ్రి మొదటి భార్య, ఆమె తల్లి శివ తల్లిదండ్రి ప్రాణాలను తీసుకుంది. మాకు ఆశ్రయం ఇచ్చి సహాయం చేశారు అన్న కక్షతో తను అనాథ అయ్యాడు. మీ వారిని నేను చంపకపోయినా మీకు అంత కోపం ఉంటే తన అమ్మ నాన్న చావుకి కారణమైనందుకు తనకి ఎంత కోపం ఉండాలి మా మీద. కానీ శివ ఇవాళకి కూడా అలా ఆలోచించడు కూడా. అందుకే తనకి మా అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చాను. యశి కూడా తన తర్వాతే. అంత ప్రాణం వీడంటే నాకు. ఇవాళకి నన్ను కాదని వెళ్ళలేదు. నా వెంటే నాకు నీడలా ఉన్నాడు. నేను బాధపడితే బాధపడతాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడు, నేను నవ్వితే నవ్వుతాడు. ఈ 4 ఏళ్ళు నేను లేని నా ప్యాలెస్ని కాపాడాడు. ఇప్పుడు చెప్పండి ఇందిరా గారు, ఒకే సంఘటనని ఇద్దరు ఎలా చూస్తారు? మీరు ఎలా చూశారు? శివ ఎలా చూశాడు? అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విషయం అప్పుడే నాకు కనుక తెలిసి ఉంటే నేనే డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడి ఉండేవాడిని. కానీ విధి ఎంత విపరీతమైనది అంటే తిరిగి యశిని నన్ను కలిపింది. మీ అమ్మాయి ఇప్పుడు నా అంతఃపురంలో రాణిలా ఉంది. తనని పెళ్లి చేసుకోవడం నాకు చిటికెలో పని. కాకపోతే తన తల్లిగా తనను పెంచి పోషించిన మీ మాటకి తను విలువిచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చా. లేదంటే జన్మలో మీ కూతుర్ని మీకు కనబడనిచ్చేవాడిని కాదు అన్నాడు. అంతా వింటున్న ఇందిరా గారికి నోట మాట రాలేదు. తన కూతురు బతుకు ఏమైపోతుందో అని బాధపడింది, కానీ ఇన్ని కష్టాలు పడిందని తెలుసుకోలేకపోయింది. యశి తమతో ఇంత కఠినంగా ఎలా ఉంది? ఒక్క మాట తమతో చెప్పుంటే ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం కదా, కష్టాల్లో భాగం పంచుకునే వాళ్ళం కదా. కల్పన యశిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. పరుగున వెళ్ళి ఆద్యాని ఎత్తుకొని ముఖమంతా ముద్దులు పెట్టింది. యశి పాప తను? అవునమ్మా, తను మీ అక్క కూతురే అని చెప్పారు యమున గారు ఆదిత్య వైపు అభిమానంగా చూస్తూ. యశికి మీరంటే ప్రేమ ప్రాణం కనుక ప్రేమకు బహుమతి ఇచ్చింది. మీ మీద ఎలాంటి నింద పడకూడదని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడింది. అంటే తనకు మీరంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. నిజంగా మీ ప్రేమకి సాటి మరి ఏదీ లేదు ఆదిత్య సార్ అని అంది. యశికి నాకు పెళ్ళి మీరు వచ్చి ఆశీర్వదిస్తే ఆ పిచ్చిది సంతోషపడుతుంది. రాకపోయినా నాకు అభ్యంతరం లేదన్నాడు. దయచేసి అలా అనద్దు బాబు. ఇన్నాళ్ళు నేను ఏం కోల్పోయానో నాకు బాగా తెలిసి వచ్చింది. 4 ఏళ్ళు నా బిడ్డకు నేను కూడా దూరం అయ్యాను. ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాను. తప్పు చేస్తే పిల్లల్ని మందలించాలి, కానీ రాక్షసంగా ప్రేమని విడగొట్టకూడదని తెలుసుకున్నాను. పడిపోయిన ఈ చేతులతో మిమ్మల్ని ఆశీర్వదించలేకపోవచ్చు, కానీ నా మనసులో నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయని ఆవిడ కన్నీరు పరవంతమయ్యారు. కల్పన వెంటనే బట్టలు సర్దు, అందరం ప్యాలెస్కి వెళ్తున్నాం అన్నారు యమున గారు సంతోషంగా. అలాగే అంది కల్పన కూడా హ్యాపీ అవుతూ. పాపని ఒకసారి ముద్దు పెట్టుకోవాలని ఉంది వదిన, ఒకసారి ఇలా తీసుకురండి అని ఆవిడ అడుగుతుంటే యమున గారి మనసు బాధగా మారింది. ఆద్యాని తీసుకుని ఇందిరా గారి పక్కనే కూర్చోబెట్టి, ఆద్య ఎవరో తెలుసా నీకు? మీ మమ్మీకి అమ్మ అని చెప్తుంటే, మమ్మీకి మమ్మీ ఉందా అని ఆశ్చర్యంగా చూసింది. ఆ మమ్మీనే కాదు, సిస్టర్ కూడా ఉంది అని కల్పనని. తను యశి ఫ్రెండ్, నీకు బాబాయ్ అవుతాడని ధనుష్ని, తను నీకు చెల్లెలు అవుతుందని శ్రేష్ఠాన్ని చూపించి చెప్తుంటే, ఇంతమంది మమ్మీకి రిలేషన్స్ ఉన్నారా? మరి ఎప్పుడు ఎందుకు రాలేదు అని అమాయకంగా అడుగుతున్న ఆద్య మాటకి ఎవరి దగ్గర సమాధానం లేదు. నువ్వు ఉన్నావని మమ్మీ చెప్పలేదు బంగారం, లేదంటే నిన్ను ఇన్ని రోజులు ఎవరూ లేని అనాథలుగా ఉంచుతామా అని ఇలా రామ్మా అని పిలిచింది ఇందిరా గారు. దగ్గరికి వచ్చిన ఆద్య చెంప మీద ముద్దు పెట్టి, నా బంగారం అంతా నా బిడ్డ పోలికే, ఆ బుగ్గలు ముక్కు అంతా యశి అని ఆవిడ అంటుంటే, కాదు నా బేబీ నా పోలిక అన్నాడు ఆది కోపంగా. అందరూ ఒక్కసారి నవ్వేశారు అతని పొసెసివ్నెస్ చూసి. ఇందిరా గారు అల్లుడికి కోపం వచ్చిందని, ముక్కు మాత్రమే యశిలా ఉంది బాబు, పాప మొత్తంగా మీ పోలికే, ఆడపిల్లకి తండ్రి పోలికలు వస్తే అదృష్టం అంటారు, మరి బాబు యశిలా ఉంటాడా అని అడిగినాడు ఆశగా. బాబు ఎవరు? ఆద్య అడిగింది. ఆద్యాని తీసుకుని టైం అవుతుందమ్మా వెళ్ళాలి అన్నాడు.
కల్పనతో త్వరగా తయారవమని చెప్పి మీ మనవడు ఎలా ఉంటాడో ప్యాలెస్కి వచ్చి చూసి మీరే చెప్పండి వదిన అన్నారు యమున గారు. యశి ఆదిత్య పెళ్లి జరిగింది, వాళ్ళకి పిల్లలు ఉన్నారని తెలిసి ఎంతో సంతోషపడ్డారు ఇందిరా గారు. కల్పన ధనుష్ రెడీగా ఉండడంతో వాళ్ళని తీసుకుని బయటికి వచ్చారు. అప్పటికే ఇందిరా గారి కళ్ళు వర్షిస్తున్నాయి. అందరూ కారులో చాపర్ ఉన్న ప్లేస్కి చేరుకున్నారు. కాసేపటికి చాపర్ గాల్లోకి లేచింది. వాళ్ళు సిటీకి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. డాక్టర్ మరోసారి వచ్చి అక్షయ్ని చూసి తనతో కొన్ని యాక్టివిటీస్ చేయించి వెళ్తే దివ్యతో బాబుని గార్డెన్లో ఆడిస్తుంది యశి. నవ్య కూడా తనతోనే ఉంది. అర్జెంట్ పని రావడంతో చైతన్యతో ఊరెళ్ళాడు రాహుల్. మాట్లాడుతున్న వాళ్ళకి మెయిన్ గేట్ దాటి కార్ ప్యాలెస్లోకి రావడం కనపడి విండో డౌన్ చేయడంతో తల్లి మోహం కనిపించగానే చిన్నపిల్లల పరుగున వెళ్ళింది యశి. నవ్య నవ్వుతూ పిల్లల్ని తీసుకుని వెనకే వెళ్ళింది. రెడీగా ఉంచిన వీల్ చైర్లో ఇందిరా గారిని కూర్చోబెట్టాక అమ్మ అంటూ వెళ్ళి తల్లి గుండెల్లో మోహం పెట్టుకుంది. నిమిషం పాటు మరో మాట లేనట్టుగా కన్నీళ్లతోనే వాళ్ళ బాధనంతా కరిగించేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఏం మాట్లాడాలో ఎవరికీ అర్థం కాలేదు. నవ్య చేతిలో ఉన్న అక్షయ్ని చూసిన ఆద్య కళ్ళు మాత్రం కోపంతో ఎర్రబడ్డాయి. ఆదిత్యాన్ని చూసి ఆది అక్షయ్ ఎప్పుడు వచ్చాడు అని అడిగింది. ఆ మాటకి అప్పటి వరకు తల్లి దగ్గర ఒదిగిన యశి చూసింది. మమ్మీ అక్షయ్ని ఎప్పుడు తీసుకువచ్చావు అని ఆద్య అడుగుతుంటే అక్షయ్ ఉన్న హాస్పిటల్ అంత మంచిది కాదు ఆద్య, అక్కడ తనకి సేఫ్ కాదని తీసుకొచ్చేశాను అంది బెదురుగా. ఆదిత్య చేతిలో నుంచి దిగి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతున్న ఆద్య కోసం వెళ్ళబోతున్న యశిని ఆపి మీ వాళ్ళని చూసుకో, నేను నా కూతుర్ని చూసుకుంటానని యాటిట్యూడ్గా చెప్పి కూతురు వెనకే వెళ్ళాడు ఆది. వీళ్ళతో నీకు చుక్కలేం కర్మ, స్పేస్ గెలాక్సీ కూడా కనబడతాయి యశి, వెయిట్ అండ్ వాచ్ అంది నవ్య నవ్వుతూ. ఆదిత్య ఆద్యాన్ని హ్యాండిల్ చేయగలడు అనుకుంటూ తల్లిని చెల్లిని మనసారా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళకి మాటలు రానట్టే యశిని హత్తుకుపోయి ఉన్నారు. ఎలా ఉన్నావు ధనుష్ అంటూ పలకరించింది నవ్య. బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? పాప కూడా పెద్దదయ్యింది అన్నాడు దివ్యాని చూస్తూ. మొన్న పుట్టిన ఆ బుడ్డదే పెద్దదైనప్పుడు నా పిల్లలు ముందు పుట్టారు ధనుష్ అని చెప్తుంటే నవ్వాడు ధనుష్. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి తనకి అర్హత ఉందా అనిపించింది ఇందిరా గారికి. తన బిడ్డ ఎంతో సంతోషంగా ఈ ఇంట్లో గడపాల్సిన సమయం అంతా తన మూర్ఖత్వం వల్లే కోల్పోవాల్సి వచ్చింది అని తలుచుకున్నప్పుడల్లా గుండెని తూట్లు పొడుస్తున్నట్లే ఉంటుంది. తల్లి కూతుర్లకు ఏకాంతం కావాలనుకుంటూ కింద అంతకు ముందు ఇందిరా గారు ఉన్న గదిని ఆల్రెడీ నవ్య సిద్ధం చేసి ఉంచడంతో యశి వదినని ఆ గదిలోకి తీసుకెళ్ళు, నేనిప్పుడే వస్తానంటూ వెళ్లారు యమున గారు. ఇందిరా గారిని మంచం మీద పడుకోబెట్టి నడుము వెనుక దిండు సరిచేసింది యశి. నన్ను క్షమించు తల్లి, ఆ రోజు నువ్వు ప్రేమ అంటుంటే అతన్ని డబ్బుకి ఆనందానికి వ్యామోహపడి అంటున్నావు అనుకున్నాను, కానీ మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమిస్తున్నావని నేను ఊహించలేదు. ఇదే విషయం ఆ రోజే కనుక తెలిసి ఉంటే నేను ఇలాంటి పని చేసేదాన్ని కాదు అన్నారు బాధగా. జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడడం ఎందుకుమా, వచ్చే ఆనందాన్ని ఊహించుకుంటూ బ్రతకడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వాటన్నింటినీ వదిలేయి. ఈ 4 ఏళ్లలో మా ప్రేమ ఇంకా రెట్టింపు అయింది కానీ తగ్గలేదు. మా సంతోషాలు ఏమీ పాడవలేదు. నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంటూ అక్షయ్ని చూపించి అక్షయ్ అమ్మమ్మ అని పిలువు అని చెప్పింది. నిదానంగా పిలిచాడు. మీ నాన్నగారిలాగే ఉన్నాడు బాబు అని ఇందిరా గారు కళ్ళమట నీళ్లు పెట్టుకుంటే తన తండ్రి గుర్తొచ్చి ఒకవైపు సంతోషంగా మరోవైపు బాధగా అనిపించింది. వీడే నీకు నాన్నమా, నా బంగారం అని అక్షయ్ని ముద్దు పెట్టుకున్నారు ఇందిరా గారు. బుడిబుడి అడుగులతో బుల్లెట్ల గదిలోకి దూసుకొచ్చేసింది ఆద్య. బేబీ కాసేపు ఆగు, ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ వెనకే ఆదిత్య వెళ్తుంటే ఐ హేట్ యు ఆల్, మీరెవరూ నాకొద్దు. అప్పటి వరకు ఉగ్గబట్టిన దుఃఖాన్ని గదిలోకి రావడంతోనే ఆనకట్ట తెంచేసినట్టుగా ఏడుస్తుంది. పాపలా ఏడవడం చూసి ఎత్తుకోవడానికి చూస్తుంటే డోంట్ టచ్ మీ ఆది, నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అక్షయ్ ఇక్కడే ఉన్నాడని నీకు ముందే తెలుసు కదూ, మార్నింగ్ ఎమ్ము చెప్పింది. అక్కడ ఓల్డ్ లేడీ కూడా బాబు అంది, అయినా కూడా మీరు కవర్ చేశారు. మమ్మీలాగే నువ్వు కూడా నన్ను చీట్ చేస్తున్నావు కదా అని వెక్కుతూ కళ్ళు నలుగుతుంటే ఆదిత్య మనసు విలువెల్లాడిపోయింది. బేబీ ఒకసారి నేను చెప్పేది విను, మోకాల మీద కూర్చొని 2 చేతులు చాచి ఆద్య అని పిలిచాడు. ఆదిత్య పిలవడంతో పరిగెత్తుతూ వెళ్ళి ఆదిత్య మెడని చుట్టేసి అతుక్కుపోయింది. తను వస్తే నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు అని నెమ్మదిగా అడుగుతుంటే వాడు వచ్చాక మీరంతా నన్ను పట్టించుకోరు, దూరం పెట్టేస్తారు. వాడికి హెల్త్ బాగాలేదని వాడి వెనకే తిరుగుతారు. మమ్మీ కూడా ఇంతే, ఎప్పుడు వాడితోనే ఉండేది.
అక్షయ్ వెనకే తిరుగుతారు. మమ్మీ కూడా ఇంతే, ఎప్పుడు వాడితోనే ఉండేది. నన్ను ఒంటరిగా వదిలేసి ఎప్పుడంటే అప్పుడు అక్షయ్ కోసం వెళ్ళిపోయేది. తన కోసం ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా? నాతో ఆడుకునే నా ఫ్రెండ్స్ అంతా మీ మమ్మీకి నువ్వంటే ఇష్టం లేదు, మీ తమ్ముడు అంటేనే ఇష్టం, అందుకే ఎప్పుడు వాడి దగ్గరే ఉంటుంది అని ఏడిపించేవాళ్ళు. కొందరు మీ మమ్మీ నిన్ను వదిలేసింది, మీ తమ్ముడితో ఎక్కడికో వెళ్ళిపోయింది అని భయపెట్టేవాళ్ళు. నన్ను వద్దనుకున్న దగ్గర నేను మాత్రం ఎందుకు ఉండాలి? అందుకే నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరే ఉండిపోవాలని అనుకున్నాను. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు. అందుకే నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చేసాను. నువ్వు అడిగినా నీతో ఏం చెప్పలేదు. చెప్తే నువ్వు కూడా మమ్మీలాగే అక్షయ్ కోసం వెళ్ళిపోయి నన్ను వదిలేస్తావని నా భయం. అది ఆద్య పాపని పొత్తిళ్లలో హత్తుకుని భారంగా మారిన మనసుతో బాధగా పిలిచాడు. నో బేబీ, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నాకు అందరికంటే ఎక్కువ నువ్వే, మా మమ్మీ కంటే కూడా. నిన్ను చూసిన మొదటిసారి నీ కళ్ళలో బాధ నా మనసుని తాకింది. ఆ రోజుని ఇప్పటికీ మర్చిపోలేను. అలా అని మమ్మీ చేసిన తప్పు కాదు. నీ మీద నమ్మకంతో నీ ధైర్యం చూసే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళింది. కానీ నువ్వు వద్దని కాదు బంగారు. తల్లికి పిల్లలు ఇద్దరూ సమానమే. అక్షయ్ హెల్త్ కారణంగా తనకి కాస్త ఎక్కువ టైం కేటాయించింది. అది నిన్ను నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. ఏది ఏమైనా యశి నిన్ను బాధ పెట్టింది అన్నది మాత్రం నిజం. నిజం తెలిసాక కూడా నా దగ్గర విషయం దాచింది. అందుకు మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి. అది కాక నా ఆద్యాన్ని ఏడిపించింది కాబట్టి రివెంజ్ తీర్చుకోవాలి. కానీ అక్షయ్ని మాత్రం హేట్ చేయకు బంగారం అన్నాడు ఆదిత్య బతిమాలుతూ. నో, వాడి వల్లే నేను ఏడ్చాను అంది ఆద్య. మరి అక్షయ్ నిన్ను ఎప్పుడైనా ఏడిపించాడా అని అడిగాడు. నో, తను ఇన్నోసెంట్, మాట్లాడడం కూడా రాదు, ఆడుకోలేడు, వాడి పని వాడు చేయలేడు, అన్నీ మమ్మీనే చూసుకోవాలి. మరి యశిక లేకపోతే తనకు ఎవరు బాత్ చేయిస్తారు, ఎవరు రెడీ చేస్తారు, ఎవరు ఫుడ్ పెడతారు? నీకు ఇవన్నీ ఓన్గా చేసుకోవడం వచ్చు కాబట్టి అమ్మ అవసరం లేదు. మరి అక్షయ్కి యశినే కదా చేయాలి దగ్గర ఉండి. నిన్ను పట్టించుకోకపోతే నువ్వు బాధపడతావని అక్షయ్ని దూరంగా పంపించి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉండేది. అది నీకు రాంగ్గా కన్వే అయ్యింది అని ఆద్యాన్ని ఎత్తుకొని చైర్లో కూర్చొని పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని, మమ్మీకి అమ్మ, చెల్లి, ఫ్రెండ్ ఇంతమంది ఉన్నా నిన్ను అక్షయ్ని వదిలి ఎప్పుడైనా వెళ్ళిందా ఆద్య అని నెమ్మదిగా అడిగాడు. లేదు అని తండ్రి గుండెకు తలాంచి చెప్పింది. పాప తల నిమురుతూ, మీ డాడీ నేనే అని నీకు తెలుసు కదా ఆదిత్య అడుగుతుంటే, తెలుసు అని హెడ్ నోట్ చేసింది. పాప తల మీద కిస్ చేసి, నా ఆద్య ఇంటెలిజెంట్ గర్ల్, అందుకే యశికి నీ మీద అంత నమ్మకం. ఎలా తెలుసు నేనే నీ డాడీ అని? మమ్మీ వ్యాలెట్లో నీ పిక్ ఉంది, చూశాను అంది అమాయకంగా. మరి నన్ను చూసినప్పుడు చెప్పాలి అనిపించలేదా? లేదు. ఎందుకని? నాకు నువ్వు డాడీ అని తెలుసు, మరి నేనే నీ డాటర్ అని నీకు తెలుసో లేదో అని చెప్పలేదు. ఆద్య మెచ్యూరిటీకి ఫిదా అయ్యాడు. నా బేబీ ఇంత చిన్న ఏజ్లో ఇలా ఎలా ఆలోచిస్తున్నావురా అన్నాడు కంటతడితో. ఆదిత్య గొంతులో తేడాకి తలెత్తి చూసి తండ్రి కళ్ళలో నీళ్లు తుడిచి, నేను నీ కూతుర్ని కదా డాడీ, నీ పవర్ అంతా నాకు వచ్చింది అని నవ్వింది ఆదిత్యాన్ని అలా చూడలేక. కానీ అక్షయ్ అంటే నాకు కోపం లేదు డాడీ, ఈజ్ మై బ్రదర్, వాడితో చాలా ఆడుకునేదాన్ని, ఇద్దరం బాగా అల్లరి చేసేవాళ్ళం, మమ్మీని ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళం. కానీ సడన్గా అక్షయ్ నాతో ఆడుకోవడం మానేశాడు. మమ్మీ ముఖంలో స్మైల్ మాయమైంది. అందుకు కారణం అక్షయ్ అని మాత్రమే నాకు కోపం. ఆద్య లవ్ అక్షయ్ సో మచ్ డాడీ అని ఆదిత్యాన్ని ఖర్చుకుని చెప్తుంటే, మరి అక్షయ్కి త్వరగా హెల్త్ క్యూర్ అవ్వాలంటే నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనమంతా ఉన్నాం. అక్షయ్ నవ్వుతూ నీతో ఆడుకోవాలని నీకు లేదా అని ఆదిత్య అడుగుతుంటే, ఉంది, తనతో స్కూల్కి వెళ్ళాలని ఉంది ఆది అని ఏడుస్తుంటే పాప కళ్ళు తుడిచి ముద్దు చేస్తూ, మీ బర్త్డేకి అక్షయ్ మళ్ళీ నార్మల్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? కానీ మమ్మీకి పనిష్మెంట్ మర్చిపోకూడదు. నేను అక్షయ్ని చూసుకుంటాను, నువ్వు మమ్మీ మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఓకేనా అని తిరిగి అడిగింది. డన్ బేబీ, నేను రెడీ అన్నాడు ఆదిత్య. అయితే నేను కూడా రెడీ అంది ఆద్య నవ్వుతూ. నా బేబీ అని ఆద్యాన్ని ముద్దు పెట్టుకొని కిందకి వెళ్దామా అన్నాడు. అంది పాపనెత్తుకొని. ఆదిత్య బయటికి వచ్చేంతలో ఎదురు వచ్చింది యశిక. తనని చూసి, ఆది మమ్మీకి నువ్వు పనిష్మెంట్ ఇవ్వు, నేను అక్షయ్ దగ్గరకు వెళ్తాను అంది ఆద్య. రియలీ? ప్రామిస్ అంది. వాళ్ళ గుసగుసలు అర్థం కాక, ఏంటి ఏమైంది అంది యశిక లోనికి వస్తూ.
ఆద్య ఓకే అనడంతో తనని దించాడు. యశ్విని చూసి మొహం తిప్పుకొని యాటిట్యూడ్ వాక్తో వెళ్ళింది. దేవుడా, ఏంటి దీనికి ఇంత టెక్కు, కోపం పోయిందా అని అవాక్కైన యశ్విని ఆద్య కిందకు వెళ్ళిన నిమిషం గోడకు పిన్ చేసి పనిష్మెంట్కి రెడీనా బేబీ అని మోకింగ్ వాయిస్తో రొమాంటిక్ లుక్స్తో చూశాడు ఆది. పనిష్మెంట్ ఎందుకు? అతని వెచ్చని శ్వాస ఎదని తాకేంత దగ్గరగా ఉండడంతో బెదురు కళ్ళతో చూస్తూ అడిగింది. నా ఆద్యాన్ని ఏడిపించినందుకు. అది నన్ను ఏడిపించింది, మీరు ఆ విషయం కూడా కన్సిడర్ చేయాలి అంటున్న యశి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, చిన్నపిల్లలతో వంతులు ఏంటే, మరి నన్ను కూడా ఏడిపించావు, దానికి శిక్ష పడాలి కదా అని హైబ్రో ఆఫ్ చేస్తూ పెదాలకు దగ్గరగా వస్తుంటే ఇద్దరి మధ్యన చేతులు ఉంచి, అయితే పనిష్మెంట్ ఇవ్వండి అంది. పనిష్మెంట్ ఏంటో తెలిసే రెచ్చగొడుతున్నావు కదా. నవ్వుతూ నీ కూతురు పెద్ద ఆర్డర్ వేస్తూ వెళ్ళింది, మరి మీరు అమలు చేయకపోతే మాట వచ్చేయదు. యశి చెక్కిలి ముద్దాడుతూ నీకోసం శారీ తెచ్చాను, నైట్కి అదే కట్టుకోవాలి. నో. యశి నడుము ఆదిత్య చేతికి దొరికింది. నొప్పి వదులు, నాకు కూడా నొప్పిగా ఉందే, తగ్గించాలి నువ్వు. ఆద్య కోపం ఎలా పోగొట్టావు? అంత త్వరగా కన్విన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ డైవర్ట్ చేయకు, చెప్పింది చెయ్యాలి. చూద్దాంలే. యశి మెడపట్టి ముందుకు లాక్కొని లిప్స్ లాక్ చేశాడు. అతని ముద్దులోని గాఢతకి పిడికిలు గట్టిగా బిగించింది. కిస్ బ్రేక్ చేసి ఫ్రీగా ఉండవే, ఎందుకు బిగుసుకుపోతావు అన్నాడు చిరుకోపంగా. నువ్విలా చెప్పకుండా దండయాత్ర చేస్తే భయం వేయదా? కళ్ళు టపటప కొడుతూ అంది. కన్నులను ముద్దాడి ఇది చాలా స్లో పాప, అస్సలు బీస్ట్ మోడ్ చూపించే టైం తొందరలో ఉంది, కొంచెం కొంచెం అలవాటు చేసుకో అని మూతి బిగించి ఆద్యకి ఏం చెప్పావని అడుగుతుంటే సమాధానం చెప్పవెందుకు? అది మా ఇద్దరి మధ్య సీక్రెట్, నీకు చెప్పను. పెదవులు ముడిచి ఆదిత్యాన్ని తోయడానికి చూసింది. అబ్బే, ఆ కటౌట్ కదిలేదా? వదులు, వెళ్ళాలి. యశి బుగ్గలు ఒత్తుతూ వదులు అన్న పదం వినపడితే పూర్తి చేస్తానని చెప్పాను, మర్చిపోయావా? సీరియస్గా చూశాడు. సారీ అంటూ హగ్గిచ్చి కూల్ చేసింది. వడ్డీగా ముద్దు కూడా తీసుకుని మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో, నా కొడుకుని నేను చూసుకుంటాను. ఆద్య అక్షయ్తో కలుస్తుందా? తను అక్షయ్ని ఆడించేలా చేస్తా చూడు అన్నాడు. నీ కూతురు మీద అంత నమ్మకమా? నా బ్లడ్ మీద నమ్మకం. ఆదిత్య కళ్ళలోకి చూస్తూ నీ రక్తమే కాదని ఎవరన్నారు అనే ధైర్యం చేసినా లేపేస్తాను. మరి ఈ మాఫియాని వదిలేయచ్చు కదా, నీకంటూ ఇప్పుడు అందరూ ఉన్నారు. ఫ్యామిలీ నీ వీక్నెస్ అవ్వకూడదు, అది నీ శత్రువులకు ఆయుధంగా మారకూడదు. అమ్మ కూడా ఇదే విషయం మీద భయపడుతోంది. బిజినెస్ ఉంది కదా, ధనుష్ కూడా ఉన్నాడు, నేను ఉంటాను. మనమంతా మన కంపెనీలు చూసుకుందాం. అప్పటికే ఆదిత్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. బెదిరి మాటనే ఆపేసింది. మీ అమ్మ భయపడుతుందా? ఎందుకు? ఎవరైనా చంపితే చచ్చిపోతానా? ఆది నోటి మీద చెయ్యి పెట్టింది. ఆ చేతిని విసురుగా తోసి మన మధ్య మూడో వ్యక్తి టాపిక్ తెస్తే నా యాంగర్ పీక్స్కి పోతుంది. ముఖ్యంగా మీ అమ్మని, తన వల్ల జరిగిన నష్టం చాలు. ఇంకా మన మధ్య, నాకు పిల్లలకు మధ్య దూరం తేవాలని చూస్తే చంపడానికి కూడా వెనుకాడను. ఆదిత్య సీరియస్గా అరిచింది. డోంట్ షౌట్. అరిచి నన్ను బెదిరించలేవు. ఇది వరకు చెప్పాను, నేను ఈ ఫీల్డ్ని వదలనని, ఇకపై కూడా వదలను. వదిలి చేతకాని వాడిలా చేతులు కట్టుకుని నీ వెనుక తిరగను. అప్పటికే యశి కళ్ళు వర్షిస్తున్నాయి. నా కోసం కాదు ఆది, మన పిల్లల కోసం. బెల్లగా చూసింది. పిల్లల్ని కాపాడుకోలేని అసమర్థుడిని కాను. నీకు పిల్లలకి ఏం కాదు. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. అలాగే నా మాఫియా కింగ్ అన్న నా చైర్ కూడా. మీ అమ్మకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మను. సిగరెట్ తీసి వెలిగిస్తూ వెళ్ళిన ఆదిత్యను చూసి కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు అది నీకు అర్థం కావడం లేదు? ఇది ఎంత డేంజరస్ ఫీల్డ్ అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. మా కోసం ఒక్క అడుగు వెనక్కి తగ్గలేవా? నీతో ఎలాంటి భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా పిల్లలతో బ్రతకాలి అనుకోవడం తప్ప అది నీకు ఎందుకు తెలియడం లేదు? యశి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అడిగారు యమున గారు కిందకు వచ్చిన తనని చూసి. డాడీ పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు అందుకే అంది ఆద్య సాటిస్ఫై స్మైల్తో. పనిష్మెంట్ నా? ఎందుకు అందరూ ఒకేసారి అడిగారు. అవి మా పర్సనల్ మ్యాటర్, ఎవ్వరూ అడగకూడదు అంది తనే. ఆద్య ఏంటా మాటలు, చిన్న పెద్ద లేదా అని సీరియస్గా అరిచింది యశి. ఆద్య బిక్క మొహం వేసుకొని వెక్కడం మొదలుపెట్టింది. యశి పాపని ఎందుకు అరుస్తావు, తనేమంత తప్పుడు మాట అందని, వాళ్ళ డాడీకి దానికి మధ్య 1,00,000 ఉంటాయి అందుకే అందేమో అని. ఆద్య నువ్వు ఏడ్చకు బంగారం, నేను చూడలేను అని పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ అమ్మ ఏదో కోపంలో ఉండి అరిచింది. ఆద్య నువ్వు ఏడవకని ఊరడించింది. అందరూ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు.
పిల్లలంతా త్వరగానే నిద్రపోయారు. ఆద్య ముందే వెళ్ళి బెడ్ ఎక్కింది. అక్షయ్కి అన్నం తినిపించి మందులు వేసి నిద్రపోయాక గదిలోకి తీసుకొచ్చింది యశి. నిద్రపోతూ ఆద్య ఒక్కటే బెడ్ మీద కనిపించింది. అక్షయ్ని కూడా పక్కనే వేసి బ్లాంకెట్ కప్పి ఆదిత్య కోసం చూసింది. ఎక్కడా కనబడలేదు. పర్సనల్ రూమ్ డోర్ తెరిచేసరికి బెడ్కి అడ్డంగా పడుకొని చేతులు తల కింద పెట్టుకొని సీలింగ్ కేసి చూస్తున్నాడు.